రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీ సోచన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ యజ్ఞం స్వామి యొక్క వేదాంత దేశిక ఉపదేశామృతం తమిళ భాష నుంచి తెలుగు అనువాదం. ఈరోజు 44వ ఉపన్యాసం ధర్మపత్ని అనే విషయం గురించి. వైదిక కర్మలలో ధర్మం, దానం, యాగం, యజ్ఞం ఇవన్నీ కూడా ఒక ధర్మపత్ని మూలముగానే జరగాలి అనే నియమం ఉన్నది. ఒక మనిషికి పత్ని లేకపోతే వాడు సగం మనిషి అని ఒక అభిప్రాయం వేదంలోనే ఉన్నది. అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని అంటుంది వేదం. పత్ని భర్తలో సగం. పత్ని లేకపోతే, పత్ని ఎవరికి లేదో వారు ఎన్నో కర్మలకు అనర్హుడవుతారు. వింధ్యావళి ఒక కథలో ఇది స్పష్టంగా మనకు తెలుస్తుంది. దానం చేస్తున్నాడు, ఆ సమయంలో ధర్మపత్ని ఆవశ్యకం అని కథలో తెలుస్తుంది మనకు. వామనావతారంలో వామనుడు బలి యజ్ఞవాటికి రావడం, 3 అడుగు భూమి అడగడం, భిక్ష వేడుకున్నాడు. బలి కూడా సమ్మతించి ఆ నీళ్లను పోసి దానం చేయాలి. ఇదే పెద్ద దానమైనది. ఎంతో గొప్ప చక్రవర్తి అయినా కూడా వాడు విడిగా దానం చేస్తే ప్రయోజనం లేదు. కావున బలి యొక్క పత్ని, ధర్మపత్ని వింధ్యావళి ఆ ధార పోసినదట. అప్పుడే వింధ్యావళి తదాగత్య పత్ని జాలక మాదిని ఆనిన్యే కలశం హైమం అవనే జన్యపామృతం అని శ్రీమద్భాగవతంలో ముత్యాల హారం వేసుకొని బంగారు కుండలలో నీళ్లు తీసుకువచ్చి ఆ నీళ్లు పోసిందట అర్ఘ్యంలా అని భాగవతం. అప్పుడే అది చెల్లుతుంది. ఆ ధార దాన్ని వామనుడి చేతిలో ఎప్పుడు ఇచ్చాడో అప్పుడే దానం పూర్తి అనేది. అదే క్రమమైన దానం. ఇది కథ మాత్రం కాదు, ఏ దానంలో కూడా ధర్మపత్ని క్రమముగా ఆ ధార పోసితే తప్ప, అప్రోక్షణం చేస్తే తప్ప దానం చెల్లదు. దానానికి తర్వాత యాగం. యాగంలో కూడా ఇలాగే పత్ని లేక ఏ యాగం చేయడానికి కూడా ఏ పురుషుడు కూడా అర్హత లేదు. అయజ్ఞో వా శేషః యో పత్నీకః అనే వేదం అంటుంది. పత్ని లేనివాడి ఎవడికి కూడా యాగం చేసే యోగ్యత లేదు. ముఖ్యంగా బ్రహ్మచారులు, సన్యాసులు, విధురులు వాళ్ళు ఏ వైదిక యాగాన్ని కూడా చెయ్యకూడదు, చేసేదానికి అర్హత లేదు. హస్తగిరి మహాత్మ్యలో మణిప్రవాళ భాషలో ఒక మంచి కథను, పురాణ కథను మనకు తెలియజేస్తున్నారు వేదాంత దేశికులు. అలా కథ ఇలా ఉన్నది. ఒకసారి బ్రహ్మ హస్తగిరి క్షేత్రానికి వచ్చి కాంచీ నగరాన్ని నిర్మాణం చేశాడు. అశ్వమేధ యాగం చెయ్యాలని ప్రారంభించే సమయంలో బ్రహ్మ ఒక ధర్మపత్ని అయిన సరస్వతి నది తీరంలో తపస్సు చేస్తూ ఉన్నది. ఆవిడ లేకుండా ఎలా చెయ్యాలి బ్రహ్మ? కావున తన పుత్రుడైన వశిష్ఠుని పంపాడు. సరస్వతిని తీసుకురమ్మన్నాడు యాగానికి. నామంగే వందిడని అడైపా என்று నన్మగనే నాన్మగందాన్ నవిండ్రితానే అని దేశిక ప్రబంధం. ఆవిడ రాలేదు కోపంతో. అప్పుడు ఇంకో పత్ని అయిన సావిత్రి ఆమెను పెట్టుకుని యాగం చేస్తున్నారు బ్రహ్మ. దానివల్ల సరస్వతి కోపం రావడం, వేగవతి నదిగా ప్రవహించడం. అప్పుడు వేగాసేతు పెరుమాళ్ళని ప్రార్థించగా వేగాసేతుగా పెరుమాళ్ పడుకోవడం. ఆ కోపం తగ్గి సరస్వతి ఒప్పుకొని యాగపత్నిగా కూర్చున్నదట. ఆ యాగంలో ఉత్తర వేదిలో దేవాదిరాజులైన వరదరాజులు ఆవిర్భావం అని కథ వెళుతుంది. మనకు కావాల్సింది ఏమిటి ఈ కథలో? ధర్మపత్ని లేకుండా బ్రహ్మ అయినా కూడా యాగం చెయ్యలేడు. భగవంతుడే కూడా యాగం
చెయ్యాలంటే ఈ విధికి వాడు కట్టుబడాలి. పెరుమాళ్ ఏ యాగం చేస్తున్నారు? ఆశ్రిత రక్షణం అనే యజ్ఞాన్ని పెద్ద యాగం చేస్తున్నాడు. వేదాంత దేశీయులు అంటున్నారు. కావున ఎల్లప్పుడూ కూడా ధర్మపత్ని మహాలక్ష్మి తోడుగానే ఉంటుందట. కమలా నిరపాయ ధర్మపత్ని కరుణాధ్యా స్వయం మృత్యుజో గుణాస్తే అవనం శ్రయతా మహీనమాధ్యం సజధర్మత్వదనన్య సేవనీయ అని పరమార్థ స్థుతి. మహాలక్ష్మి ఎల్లప్పుడూ భగవంతునితో ఉండడానికి ఇది కూడా ఒక కారణం. వాడి ఆశ్రిత రక్షక యాగం ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. కావున యాగ పత్నిగా భగవంతుని కూడనే ఉంటుందట ఎల్లప్పుడూ. పెద్ద పెద్ద యాగం మాత్రం కాదు, నిత్యం మనం చేసే ఉపాసన హోమం కూడా ధర్మపత్ని ఒక ఆవశ్యకత ఉన్నది. ఆవిడ ఒకవేళ వేరే ఊరికి వెళ్ళి ఉంటే ఆ కర్మం చేసేదానికి ఆవిడ వచ్చిన తర్వాతనే ప్రాయశ్చిత్తం చేసి ఔపాసనాన్ని ప్రారంభించాలనేది శాస్త్రం. పురుషుడు ఒక రోజు 2 రోజులు లేకపోయినా పర్లేదు, ఇంత నిర్బంధం లేదు. వాడు ఏదో బయటకు వెళ్ళాడు అంటే అప్పుడు శిష్యుణ్ణి పెట్టుకొని ఔపాసనమో అగ్నిహోత్రమో ఆ ధర్మపత్ని చేయవచ్చు అవిచ్ఛిన్నంగా. కావున ఈ అగ్ని కార్యములకు పత్ని ఉండడం ధర్మపత్ని అని పేరు. అందుకే చాలా ఆవశ్యకం. పెళ్లి దినంలో లాజహోమం అని చేస్తున్నాం. వివాహంలో అరిముగన్ అచ్చుదన్ కైమేలెన్ కై వైతే పొరిముగందు అట్ట కనాకండెన్ తోడినా అంటుంది గోదా. ధర్మపత్ని ఒక చేతోనే ఆ లాజహోమం జరుగుతుంది. దాని తర్వాత నిత్యము చేసే ఉపాసనలో కూడా ఆవిడ ఇచ్చిన చేయితో ఇచ్చిన బియ్యమో అన్నమో దాన్ని పెట్టుకొని భర్త హోమం చేయాలి. పత్ని హస్తం ప్రోక్ష అని ప్రయోగం. ఆవిడ మన కుటుంబానికే రాణి అంటుంది వేదం, సంభ్రాజ్ఞి. ఆవిడ ఒక రికమెండేషన్తోనే ఆ ఉపాసనం వైశ్యదేవం. ఆవిడ కరుణతోనే కృపతోనే అవన్నీ జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఒక్కొక్క హోమంలో కూడా ఆవిడకు ధర్మపత్నికి ముఖ్యమైన భాగం ఉన్నది. హోమ ద్రవ్యాన్ని అది బియ్యముగా ఉండొచ్చు, తండూలంగా ఉండవచ్చు, లేదా అన్నముగా ఉండొచ్చు. ఆవిడ చేతి నుండే మనం తీసుకోవాలి. పత్ని లేకపోతే హోమం చేయడానికి యోగ్యత లేదు. చిన్న చిన్న అర్హత కూడా ధర్మపత్ని ఉంటేనే భర్తకు లభిస్తుంది. ఇంకో విషయం, పత్ని ఒకవేళ ఆ బహిష్ట సమయంలో రజస్సులుగా 3 రోజు ఉంటుంది కదా, ఆ సమయంలో ఏం చేస్తాడు భర్త అంటే ఆ సమయంలో భర్తకు అన్ని అర్హతలు లేవు, ఏ అర్హత లేదు. అయితే ఇంకొకరు చేసే యాగంలో కూడా వారు ఋత్విక్కుగా కూర్చోకూడదు, వాడికి అర్హత లేదు. పితృకర్మములో నిమంత్రణాది దీనికి కూడా దానికి అర్హత లేదు. అదే అంటే శ్రాద్ధములో భోక్తగా వరించే సమయం కూడా పత్ని ఇంట్లో ఉండాలి. ఒకవేళ బహిష్టగా ఉంటే వాడికి అర్హత లేదు, భోక్తగా కూర్చోకూడదు. అయితే అది చెప్పి వాడు బయటకు వచ్చేయాలి. అయితే పత్ని లేకపోతే ఏమిటి, వీడు దక్షిణ తీసుకోవచ్చు కదా అని మనం చెప్పొచ్చు. కానీ అలా శాస్త్రం చెప్పడం లేదు, ఒప్పుకోలేదు. దాన ధర్మానికి వస్తాం. భిక్ష ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. సన్యాసి లేదా బ్రహ్మచారి వీళ్ళిద్దరు కూడా భిక్ష పొందే, భిక్ష స్వీకరించే, భుజించాలి అని శాస్త్రం. ఏ గృహంలో ధర్మపత్ని ఉన్నదో ఆ గృహంలోనే భిక్ష తీసుకోవాలి అని శాస్త్రం. అంటే గృహిణికి మాత్రమే భిక్ష వేసే అధికారం ఉన్నది. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అని గృహిణిని ప్రార్థిస్తూ తర్వాత భిక్ష స్వీకరించాలన్నది శాస్త్రం. అంటే సారముగా ధర్మపత్నికి వైదిక కర్మములో అధికారం ఎక్కువ. ఆవిడ విడిచిపోతే పురుషులకు ఆ అధికారం తగ్గిపోతుంది, లేక కూడా పోతుంది. ధర్మపత్ని ఉంటేనే దానం, ధర్మం, యాగం, యజ్ఞానికి యోగ్యత భర్తకు వస్తుంది. ధర్మపత్ని కర్మానుష్ఠానముకు వేరులాంటిది అని వేదం ఆవిడని పొగడుతుంది. కావున ధర్మపత్నితో సహా దానం, యాగం, హోమం
వీటిని మనం చేస్తూ లోకానికి క్షేమం కలిగించాలి. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. జయ జయ శ్రీ సోసన. శ్రీమతే కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.